దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వాక్యము. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. దేవునికి స్తోత్రం. చాలామంది ఆనందము, సంతోషము అంటే ఏమనుకుంటుంటారు? డబ్బు, ఇల్లు, ఆస్తి, అంతస్తులు ఇవి అనుకుంటారు. ఇంకా కొంతమంది ఏమో ఈ కష్టాలు, ఈ సమస్యలు తొలగిపోయి సంతోషం రావాలా అనుకుంటారు. చాలామంది చర్చికి కూడా రావడం దేనికోసం వస్తారంటే, దుఃఖము తొలగిపోయి ఆనందం కలగాలి, సంతోషం కలగాలి, సమస్యలు పోయి సంతోషాలు రావాలి, ఆనందం రావాలి, అనుకున్నవి జరిగితే సంతోషం. కొంతమందికి అనుకున్న టార్గెట్ ఫినిష్ చేస్తే, అంటే వాళ్ళ గోల్స్ వాళ్ళు ఫినిష్ చేస్తే వాళ్ళకి సంతోషం. ఇలా లోకంలో రకరకాలైన సంతోషాలు ఉన్నాయి, లోకంలో రకరకాలైన ఆనందాలు ఉన్నాయి, కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. విశ్వాసికి ఆనందము, విశ్వాసికి మహానందము, విశ్వాసికి సంతోషము ఏమిటి అని వాక్యం సెలవిస్తుందంటే, నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. శోధనలు, పరీక్షలు, పరీక్ష సమయము. శోధన అంటేనే పరీక్ష. శోధన సహించువాడు ధన్యుడు. శోధనకు నిలిచి ఉండాలి. శోధనకు నిలిచి ప్రభు యొక్క వాగ్దానం స్వతంత్రించుకోవాలి. శోధనలో నిలిచి ఉండి వాగ్దానాన్ని పొందుకోవాలి. శోధన సహించే వాళ్ళు ధన్యులు. శోధన అసలు ఎవరికి అనుమతిస్తాడో తెలుసా? దేవుడు ప్రేమించిన వాళ్ళకే. పరీక్షలు ప్రేమించిన వాళ్ళకే. ప్రేమించిన కుమారుణ్ణి తండ్రి శిక్షించును. అలా దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దేని నిమిత్తం ప్రార్థన చేస్తారు? చర్చికి రావడం కానీ, దేని నిమిత్తం మీరు ఆరాటపడతారు? దేని నిమిత్తం మీరు ఆశ కలిగి ఉంటారంటే సంతోషం, ఆనందం కలగాలని. శోధన సహించి శోధనను వద్దు అనకుండా శోధనలో పడినప్పుడు, ఇప్పుడు శోధనలో పడినప్పుడు అంటే, ఇప్పుడు యోబు గారు ఉన్నారు. ఆయన ఏం తప్పు చేయలే. ఆయన బాగా నీతిగా, యథార్థవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, భయభక్తులు కలిగిన వాడు. కానీ ఆయనకున్నదల్లా పోయింది. ఒక్క రోజులోనే అన్నీ కుప్పకూలిపోయినాయి. ఇల్లు పోయింది, పిల్లలు పోయినారు, ఆస్తి పోయింది, పని మనుషులు పోయినారు. ఒక్కసారిగా భూమి మీదకి వచ్చి కూర్చోడం జరిగింది. తప్పు లేదు అక్కడ, తప్పులు లేవు. కానీ అందరు మనుషుల రీతి ఆలోచిస్తే నువ్వు ఏదైనా చేసింటావు, అందుకే నీకు ఇలా జరిగింటుంది. అలాగా వాక్య ప్రకారం మీరు పర్ఫెక్ట్గా పరిశుద్ధతలోను, ప్రార్థనలోను, మెలకువతనంలోను, దేవుని యొక్క సహవాసములోను, సంఘ సహవాసంలోను, పరిచర్యలోను, ఇయ్యడంలోను, ప్రతి దాంట్లో వాక్య ప్రకారంగా ఉండి, ఏదైనా కష్టపడతా ఉన్నప్పుడు, ఏదైనా దుఃఖం, ఏదైనా సమస్యలు నీ యొక్క జీవితంలో అనుమతించబడినప్పుడు అది మహానందం అని ఎంచుకోండి. శోధనలో వచ్చినప్పుడు మహానందం అని ఎంచుకోండి. ఆ శోధనను తీసేయి అని ప్రార్థన చేయకుండా ఆ శోధనలో నిలిచి ఉండాలి అంట. నిలిచిన వాడై ఇక్కడ చూడండి, ఇదే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. హల్లెలూయా. దేవుడు ఊరికే పరీక్షించాడు. దేవుడు ఊరికే సమస్యలు పెట్టాడు. నువ్వు వాక్య ప్రకారము లేకుండా ఉన్నావా? శోధన వచ్చిందా? అయితే నువ్వు వాక్య ప్రకారంగా సరి చేసుకో. అయ్యో, నేను తప్పు చేస్తాను కనుక దేవుడు ఇది అనుమతించినాడేమో, నేను ఇలా ఉండొద్దు, నేను వాక్య ప్రకారంగా. నువ్వు అన్ని విషయాల్లో వాక్య ప్రకారంగా ఉన్నావా? ప్రతి విషయాల్లో కూడా లోకంలో వాక్య ప్రకారంగా ఉన్నా కూడా నీకు శోధన వస్తుందా?
శోధనలో శోధన శోధన కలుగుతూ ఉంది, నీకు శోధనలు వస్తూ ఉన్నాయా? అయినప్పటికీ నువ్వు ఆ శోధనలను చూసి బెదిరిపోవాకు, భయపడొద్దు. అవి నీకు జీవ కిరీటం ఇవ్వడానికి వచ్చినాయి, అవి నీకు ఘనతని నీకు వచ్చినాయి, అవి నీకు మహిమనివ్వనికి వచ్చినాయి, అవి నిన్ను ఒక మెట్టు ఎక్కువ ఎక్కించడానికి వచ్చినాయి. అది గమనించుకోవాలి. ఊరికే ఏవి ఎందుకు వచ్చినాయో అనే ఒక క్లియరెన్స్ ఉంటే అప్పుడు నీకు హృదయం అనేది ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు నువ్వు దేవునితో ఒక దేవుణ్ణి మిస్అండర్స్టాండ్ చేసుకో, దేవునితో చక్కగా అడుగులు వేసుకుంటూ ఆయన అడుగుల వెంట నువ్వు వెళ్ళగలుగుతావు. లేదు, నీకు ఎందుకు ఆ శోధన వచ్చింది, నీ జీవిత పరీక్ష ఏంటి అనేది నువ్వు కనుక్కోకపోతే నువ్వు దేవుణ్ణి అపార్థం చేసుకుంటావు, సేవకులను అపార్థం చేసుకుంటావు, మందిరాన్ని అపార్థం చేసుకుంటావు, వాక్యాన్ని అపార్థం చేసుకుంటావు. నువ్వు కేవలము సంతోషాల కోసమే దేవుణ్ణి కోరుకునే వ్యక్తి అవుతావు. అలా కాదు, దేవుని దగ్గరికి ఊరికే సంతోషాల కోసం కాదు, దేవుడు ఇచ్చే జీవ కిరీటం పొందుకోవాలి, పరలోక రాజ్యం చేరాలి, ప్రభు సన్నిధిలో ఆరాధించు వారంగా ఉండాలి, పరిశుద్ధులతో అక్కడ కలిసి ఆరాధించాలి, ఆ మహిమ లోకంలోకి వెళ్ళాలి అనే ఆశ కలిగి దేవుణ్ణి నమ్ముకోవాలి. ఇక్కడ ఈ లోకంలో నువ్వు అడుగుతావు ఉద్యోగం, అది దేవుడు ఇస్తాడు, ఇవ్వకపోవచ్చు. శరీరానికి ఆరోగ్యం అడుగుతావు, అది దేవుడు ఇస్తాడు, అయినా మళ్ళీ రాకుండా ఉంటాయా? అనారోగ్యాలు వస్తాయి. అట్లని ఇది ఉంటేనే దేవుడు, ఇది చేసినాడు కాబట్టి దేవుడు, ఇది ఇచ్చినాడు కాబట్టి దేవుడు, అట్లా కాదు. దేవుడు దేవుడే. నీకు కార్యాలు జరగవచ్చు, జరగకపోవచ్చు, అది మళ్ళీ జరిగినా కూడా మళ్ళీ పోవచ్చు, మళ్ళీ ఒకవేళ రాకపోవచ్చు. అనారోగ్యాలు ఉన్నాయి, ఇప్పుడు మరణం ఉంది, నువ్వు ఇప్పుడు తప్పించుకున్నా నీకు మరణం అనేది కంపల్సరీ కదా, ఎవరికైనా మరణం కంపల్సరీ. కానీ ఆ మరణం లేకుండానే చేస్తేనే శరీరంతో మరణించకూడదు, శరీరం మరణించకూడదు, నేను ఎప్పుడు ఇలాగే జీవిస్తానే ఉండాలి, అప్పుడే దేవుడు ఉన్నాడు, ఆయన దేవుడు అనేది కాదు. లోక సంబంధమైన ఈ ప్రతి దీవెన అది కొంతకాలం నీకు మేలుకరంగా ఉండొచ్చు, తర్వాత అది పోవచ్చు. అది ఇచ్చింతేనే దేవుడు అనేది నువ్వు పెట్టుకోకూడదు. దేవుని మీద యోబు జీవితంలో వచ్చిన ప్రతి శోధన, పాపం ఎంత శోధన, నిలిచిన వారై ఉండాలి, పడిపోయే వాళ్ళుగా ఉండకూడదు, పారిపోయే వాళ్ళుగా ఉండకూడదు. శోధనలో నిలిచి జయించాలి. అలాంటి జీవితాలు, అలాంటి వారికి దేవుడు ఏం చెప్పినాడంటే జీవ కిరీటం ఇస్తా అన్నాడు. అదే మీకు సంతోషం అంట, అదే మనకు సంతోషం, మహానందము కలిగి ఉన్నాం. మహానందం అని ఎంచుకోండి. అంటే ఇప్పుడు దుఃఖంతో ఉన్నవాళ్ళు రేపొద్దున మహానందంతో ఉంటారు. ఇప్పుడు కష్టాలు పడుతున్న వాళ్ళు రేపొద్దున దేవుని దగ్గర సంతోషంగా ఉంటారు. లూకాసు వార్తలో ధనవంతుడు దరిద్రుడైన లాజరు విషయంలో కూడా అబ్రహామును అంటారు, అబ్రహామును అడుగుతారు, ఒక్క చుక్క నీళ్ళు దమ్మను లాజర్ని అంటే అబ్రహాము గారు ఏమంటారు, నైనా నువ్వు లోకంలో ఉన్నప్పుడు బహుగా సుఖం అనుభవించితివి, నీవు కోరుకున్నట్టు నీకు ఇష్టం వచ్చినట్టు బతికినావు. కానీ లాజరు ఎలా బ్రతికినాడు? అక్కడ ఏమీ లేకుండా బ్రతికినాడు, అక్కడ కష్టాలు పన్నాడు, అక్కడ ఇబ్బందులు పన్నాడు, అక్కడ ఎవ్వరూ లేరు తోడు. కానీ దేవదూతలు తీసుకొచ్చినారు ఆయన ఆత్మని అబ్రహాం పక్కన రొమ్మున ఆనుకున్నాడు. ఎక్కడ భూలోకంలో ఎక్కడ ఏం కావాలి? ఇక్కడనే సుఖం కావాలన్నా, ఇక్కడనే సంతోషాలా, ఇక్కడనేనా పరలోక రాజ్యంలో వెళ్ళే సంతోషాలు వద్దా? కనుక దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, మీరు ఒకటి క్లియర్గా మీ జీవితంలో శోధనలు వచ్చినాయి అంటే మహా ఆనందంగా ఎంచుకోండి. ఆ పరీక్షల్లో నువ్వు నిలిచి ఉండాలి, జయించాలి, దేవునికి మహిమ రావాలి. నీకు కూడా దేవుడు ఏం కలుగజేస్తాడు? ఆనందాన్ని కలుగజేస్తాడు. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, సంతోషముతో ఉండండి.
మహానందం అని ఎంచుకోవాలంట. శోధనలు వస్తున్నాయంటే మహానందం, దాంట్లో నిలిచి ఉండేటువంటి కృపను నువ్వు దేవుణ్ణి అడగాలి. ప్రభువా నేను పడిపోవద్దు, నేను జారిపోవద్దు ప్రభువా, నేను కృంగిపోవద్దు ప్రభువా, నేను నిలిచి ఉండాలి ప్రభువా, నువ్వు నాతో ఉన్నావు ప్రభువా, నువ్వు ఖచ్చితంగా ఈ సమస్యలో నుండి, ఈ యొక్క శోధన నుండి నన్ను విడిపిస్తావు ప్రభువా, నాకు నీ తోడు ఉంది ప్రభువా అనే నిరీక్షణ అనేటువంటిది నువ్వు విశ్వసించాలి. ఎందుకంటే యేసయ్య మాట చెప్తున్నాడు, నేను నిన్ను విడువను ఎడబాయను, నేను నిన్ను విడువను ఎడబాయను. కనుక దేవుని బిడ్డలారా, ఏ సమస్యలు వచ్చినా కానీ దేవుడు లేకుండా అయితే సమస్యలు రావు. దేవుడు అనుమతించకుండా ఏ సమస్య రావు. దేవుడు అనుమతించినాడా వచ్చిన సమస్యలో నిలిచి ఉండే భాగ్యం దయచేయి ప్రభువా అనేది నువ్వు వేడుకో. అది మహానందం అని ఎంచుకోండి. మహానందం అని ఎంచుకున్నప్పుడు నువ్వు తేలిగ్గా జయించగలుగుతావు. అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య నీకు వందనాలు. విన్నవారిని దీవించండి, ఆశించండి, ఆరోగ్యాల్లో ఇచ్చింది ప్రభువా. విన్నవారి జీవితంలో ఏదైనా శోధనలలో ఉన్నారేమో ప్రభువా, అది ఆనందంగా రిసీవ్ చేసుకొని జయించే కృప దయచాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మీ తోడు వారిని నడిపించినట్లు నీ కృపతో వారిని స్థిరపరచండి, ఆత్మల ఫలభరితంగా నిలబెట్టండి అయ్యా. నీ ప్రేమగల హస్తాలకు బిడ్డలను అప్పగించుకొని తోడుండండి ప్రభు. నీ సహాయం దయచేయండి ప్రభు. విన్నవారందరూ రాకడికి సిద్ధపడే కృప దయచాల్సిందిగా యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించునుగాక. ఆమేన్.